హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను మా డ్రైవర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చున్నాను, తెలిసిన డ్రైవర్ ఇంటికి. అయితే ఇక్కడ ఇది రాజస్థాన్లో అయితే ఒక చిన్న మారుమూల గ్రామంలో అయితే ఉంది. వీళ్ళ ఇల్లు ఎలా ఉంది, వీళ్ళ లొకాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు అందరికైతే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే చూపిస్తాను. చూసి మీ అందరికి నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ముందుగా వీళ్ళ ఇంటి లోపల ఎలా ఉంది ఏంటని అయితే చూపిస్తాను. పదండి. ఇతనే వచ్చేసి డ్రైవర్ అనమాట. నన్ను వీళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేసి వీళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. చలో थोड़ा चलो. పొద్దున్నే టీ అయితే తీసుకొచ్చాడు. టీ అయితే తాగుతున్నా. వీళ్ళ ఊర్లో నెమ్మళ్ళు చూసారా ఎలా తిరుగుతున్నాయో, గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఇల్లు ఇలా మధ్యలో ఈ నెమ్మళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావే? బా చాలా చల్లగా అయితే ఉంది. మజ్జిగ అయితే చిలుగుతున్నారు. పాత పద్ధతిలో మనకి నానమ్మ ఆ టైంలో ఉండేవి, ఆ టైంలో ఇవి చూస్తున్నారా ఎలా మజ్జిగ చిలుగుతున్నారు. ఇవ్వండి. నాకేదో చెప్తుంది, నాకైతే అర్థం కావట్లేదు. చాలా బాగుంది. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పి. చాలా బాగుంది. చేస్తులాగా ఈ చలికి అయితే చేతులు అయితే మంటలు పడుతున్నాయి. अब एक बार बताए थे तो आते हटो, तुझको नहीं आता है, मैं करूँगी से आ जाइए आप. ఇల్లు అయితే చాలా బాగుంది. పాత వెల్ ఇది ఇంకో రూమ్, మాస్టర్ రూమ్. సూపర్. పాతకాల పద్ధతిలో రుబ్బు రోలు నూరటానికి. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇదిగోండి పిండి. వీటిని రాగులు అనుకుంటారా? ఏ క్యాబోల్ తీసుకో, బాజ్రా. ఓకే, సజ్జలు అనుకుంటా, సజ్జలు. నాకు పేర్లు అయితే తెలియదు, మీకు పేర్లు తెలిస్తే చెప్పండి, నాకైతే తెలియదు. వీరైతే నూరారు. ఇదిగోండి, పాత పద్ధతిలో ఇలా నూరి దీంట్లో వచ్చింది పిండి. చాలా బాగుంది. बहुत पुराना है. ఓపెన్ అప్ లో చాలా బాగుంది. మనకి వెళ్తూరు వచ్చేలాగా అయితే ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. పైన కూడా ఉంది, బట్ ऊपर भी है. ऊपर मतलब वो है क्या है, रूम वगैरह नहीं है. हाँ, ओपन है टोटल. खुला है. चले. ఓ పైకి అయితే వచ్చాను. చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది, చల్లగా అయితే ఉన్నాయి. చలికాలంలో వీళ్ళకి ఫుల్గా వర్షాలు పడి ఈ 2 రోజుల నుంచి ఏమో కరెంట్ అయితే లేదంట. ఇక్కడ మొత్తం చెట్లు అన్నీ పడిపోయి అయితే ఉన్నాయి. దారిలో వచ్చేటప్పుడు మేము చూసే చాలా దారుణం. చాలా ఇల్లుల వరకు అయితే ఎగిరిపోయి ఉన్నాయి కూడా. వాళ్ళ ఇంట్లో పెట్టిన రేకులు మొత్తం చెట్లు అయితే ఎక్కేసినాయి అన్నమాట. నై బస్ ज़्यादा नहीं. ఏమొచ్చేసేమో మదర్, ఈయన మదర్ ఇలా వీడియోలు తీసుకుంటుంటే అట్టిగా తీసుకొచ్చి ఇచ్చి తిను అని చెప్పేస్తుంది.
అక్కడ చివరన కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి అది వచ్చేసి పేడ పిడకలతో కట్టిందనమాట. ఆ పేడ పిడకలు అలా ఒక ఇల్లు టైప్లో పేర్చి ఈ శీతాకాలంలో వాడుకుంటారు వీళ్ళు. ఇప్పుడు ఈ వింటర్ సీజన్ మొత్తం వాటిని అయితే యూస్ చేసుకుంటారు. చలి కాచుకోవడానికి, ఇంట్లో వంటలు వండుకోవడానికి ఆ పిడకలు అయితే వాడుకుంటారు. ఆ పిడకలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో? అవి కూడా చూపిస్తాను. ఎండిపోయి ఉంటే అవి కూడా చూపిస్తా, లేదంటే నేనైతే టచ్ చేయను వాటిని. ఇది ఇంటి అవుట్ సైడ్ నుంచి ఇది మనకి ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచి ఇది మొత్తం విలేజ్, ఒక చిన్న విలేజ్. సూపర్గా అయితే ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా సైలెంట్గా కూడా అయితే ఉంది ఇక్కడంతా. చిన్నపిల్లలు అయితే నేను వీడియో తీసుకుంటుంటే గుంపు కొడుతున్నారు వచ్చేసి, ఏం చేస్తున్నాం ఏంటా అని చెప్పి. ఓకేనా, చల్తామే ఆగే ఫిర్. ముందు వెళ్ళి మనం ఊళ్ళో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూపిస్తా అన్నాడు. ఊళ్ళోకి వెళ్ళి మీకు అంతా ఏమున్నాయి ఏంటి అని చెప్పి మొత్తం వీడియో అయితే తీస్తాను. పదండి వెళ్దాం. ఇవి మొత్తం వచ్చేసి పేడ పిడకలు ఇవన్నీ ఒక ఇల్లులాగా తయారు చేసి పెట్టారు, చూస్తున్నారా? కింద ఇవన్నీ పొడిగా ఉంటాయి, ఇవన్నీ ఇప్పుడు తడిగా ఉన్నాయి. ఇవి ఇప్పుడు తయారు చేసి వేసినవి అనమాట. ఇది బాగుంది, సింపుల్గా ఉన్నాయి, చాలా బాగుంది. हेलो फ्रेंड्स, ये बाजरा खेती होता, उसका चारा गाय के लिए, भैंस के लिए। और ये हमारा गांव है इधर। मैं हिंदी आदमी, और ये अन्ना हमारे साथ घूमने आए हैं इधर, वहाँ से विजयवाड़ा से, और हम आराम से एंजॉय कर रहे हैं गाँव में अच्छे से। అన్నీ కట్ చేసినవి ఇవి మొత్తం వచ్చేసి, ఇవి కట్ చేసిన మొత్తం ఇలా వేసుకొని ఇలా ఎండిపోయిన తర్వాత, లేదంటే పచ్చిగా ఉన్నప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే కటింగ్ చేస్తారు. వాటిని మిషన్లో వేసి కట్ చేసి వాటిని తీసుకెళ్ళి బర్రెలకి మేతగా అయితే పెడతారనమాట. వీళ్ళు ఇలా స్టోర్ అయితే చేసుకుంటూ ఉంటారు పొలంలోంచి తీసుకున్న తర్వాత. చాలా బాగున్నాయి. పల్లెటూరులోకి వచ్చి చూస్తున్నాను, చాలా సూపర్గా అయితే ఉంది. థ్యాంక్ యూ బ్రో. वेलकम टू ये ब्लॉग में बने रहो, आगे और भी दिखाते हैं आपको। आगे गांव घुमाते हैं। ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా నెమళ్ళు, ఇక్కడ ఒకటి ఉంది. ఓ ఇదిగోండి పైన ఎదరు కూడా ఎగురుతున్నాయి, చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఇక్కడ. పొద్దున్నే చూసా జింకలు అయితే ఎగురుకుంటా ఆ పొలాల్లో నుంచి వెళ్తున్నాయి. మస్తుగా ఉన్నాయి. ఇంకా వీటికేమో ఇవి ఫుల్గా ఫర్ అయితే లేదు, ఉండుంటే ఇంకా సూపర్గా కనిపిస్తాయి. ఇది ఉండుంటే ఈ సీజన్లో లేవో, లేదంటే ఈ చిన్నయో తెలీదు. చూడటానికి మాత్రం చాలా బాగుంది. అరుస్తున్నాయి, అవి ఒకటే అరుస్తున్నాయి, పొద్దున్నే తెల్లారగానే అరుస్తూనే ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఇల్లు వచ్చేసి బ్లూ కలర్ పెయింటింగ్తో అయితే ఉన్నాయి. బ్లూ విలేజ్ రాజస్థాన్లో అయితే ఉన్నాను ఇప్పుడు నేను. ఈ ఇల్లులు అయితే సూపర్గా ఉన్నాయి. ఒక అంతస్తు మించి అయితే లేవు, అన్నీ ఒకటే ఫ్లోర్లో అయితే ఉన్నాయి ఇవి. అండ్ అలాగే ఈ ఏరియాని వచ్చేసి చంబల్ కూడా అంటారంట. చాలా బాగుంది విలేజ్, చాలా సైలెంట్గా ఉంది. రై రా, पूरा एक ही साइज में है। और जो इसका చిన్న जंगल చిన్న పిల్లలన్నింటినీ ఇక్కడ పెట్టేసి పెద్దవాటిని అయితే తీసుకొని వెళ్ళారు. సూపర్గా ఉన్నాయి. మెయిన్ ఫ్రెండ్ ఇతను. వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళ ఫ్రెండ్స్ వీడియోస్ తీసుకుంటా ఉంటే ఊర్లో మొత్తం తిరిగి అందరు అయితే వచ్చేసారు. ఇదిగోండి మేము చూపిస్తారా అండి, నేను చూపిస్తారా అండి అని చెప్పి అయితే తిరుగుతున్నారు. ఏముంది, భూసా లేదు, దీంట్లో అయితే పెట్టారు. ఫుల్గా చాలా బాగుంది. మనకి ఆవాలు తెలుసు కదా ఫ్రెండ్స్, ఈ ఆవాల నూనె పొలానికి అయితే తీసుకొచ్చాడు. ఇక్కడ ఆవాలు అయితే ఎక్కువ పండిస్తారు. వీటితో వచ్చేసి నూనె అయితే చేస్తారనమాట. వీళ్ళు ఓన్గా అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటారు నూనె.
అదే మొత్తం అయితే తిప్పైతే చూపిస్తున్నాడు. మనం తిరిగి అయితే చూస్తుంటే ఇదిగో ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు. వీళ్ళ ఫ్రెండ్స్ అంట, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. మేము చూపిస్తారా అండి అని చెప్పి లోపలికి వెళ్తాకైతే ఇప్పుడు లేదు, ఇప్పుడు పీక్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఫెన్సింగ్ అయితే ఉంది, వెళ్ళడానికి లేకపోవద్దు ఇప్పుడు వద్దంటున్నాడు. సరే లోపలికి వెళ్ళకుండా మీకైతే బయట నుంచి అయితే చూపిద్దాం అని చెప్పి ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాను. బాయ్. ఓకే సరే ఇద్దరు గయా ఆడుకుంటున్నాడు, వెనకాల ఉండి సెటర్లు వేస్తున్నాడు. మామూలు కాదు, చాలా బాగా అయితే నచ్చింది. చాలా బాగా అయితే నచ్చింది. విలేజ్ లైఫ్ అయితే సూపర్గా అయితే ఉండిద్ది. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యాలి. ఇది విలేజ్ లైఫ్. ఇలా డ్రైవర్ల ఇల్లు ఇలా ఉంటాయి అన్నమాట, ఇలా జరుగుతూ ఉంటాయి. ఊళ్ళో ఉంటే ఆ ఫీలింగే వేరు. ఊళ్ళో తిరుగుతూ ఉంటే చాలా బాగుంది. ఒక్కొక్క ఇంటికి వచ్చేసి 2 ట్రాక్టర్లు, ఒక కారు కంపల్సరీ అయితే ఉంటుంది. బట్ వీళ్ళని అడిగితే ఏమో మేము అసలు చాలా పేదవాళ్ళం అయితే చెప్తున్నారు. ఇక్కడ ఊరు మొత్తం చూపిస్తా అని చెప్పి తీసుకొచ్చాడు. ఇగో వెనకాల కనిపిస్తుంది కదా వాటర్ ట్యాంక్, ఈ వాటర్ ట్యాంక్ దగ్గరికి అయితే తీసుకొచ్చి దీన్ని ఎక్కితే మనం ఊరు మొత్తం కనిపించిద్ది అని చెప్తున్నాడు. ఎక్కడికి రా అంటే చూపిస్తాను ఆగు అని చెప్పి తీసుకొచ్చాడు. వాటర్ ట్యాంక్ చూస్తున్నారా వెనకాల, అది ఎక్కితే ఊరు మొత్తం కనిపించిద్దంట. చాలా బాగుంది. ఊరు చాలా చిన్నది, 1500 కుటుంబాలు ఏమో ఉంటాయి. చాలా సైలెంట్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పొలంలోనే వాళ్ళే పండించుకున్న ఈ మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని స్టోరేజ్గా చేసుకొని యూస్ చేసుకుంటారు. అండ్ మిగతాది కొద్దిగా తీసుకెళ్ళి బయట మార్కెట్లో అయితే అమ్మేస్తారు. చాలా బాగుంది. నూనె తయారు చేసుకోవడం కానీ వీళ్ళే తయారు చేసుకుంటున్నారు, బయట నుంచి అయితే తెచ్చుకోవట్లేదు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ షోయింగ్ మీ ఏ హోల్ విలేజ్. పూరా గాం ఘుమా కే దేఖా. థ్యాంక్ యూ. ఓకే, ఇది డ్రైవర్ లైఫ్లో ఎలా ఉండిద్ది ఏంటి, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎలా ఉంటారు ఏంటి అని చెప్పి నేను చెప్పాలనుకున్న ఒక చిన్న వీడియో. చాలా మంది అయితే బాగా మనతో ఫ్రెండ్లీగా అయితే ఉంటారు డ్రైవర్స్. చాలా తక్కువ మంది అయితే మనకి ర్యాష్ డ్రైవర్స్ అయితే తగులుతారు మనకి రోడ్లో. ఇలాంటి వాళ్ళు అయితే 100%లో ఒక 90% అయితే ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఒక 10% ర్యాష్ డ్రైవింగ్ వాళ్ళు, తాగేసి డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు అయితే అలాగైతే ఉండరు. आप बोलो, बंद मत करना, मैं कुछ बोलूंगा. हाँ बोलो बोलो बोलो. हेलो फ्रेंड, मैं विजयवाड़ा आऊँगा, उधर आप अन्ना मेरे को उधर घुमाएंगे. ये फ्रेंड्स हैं मेरे विजयवाड़ा से, आप इनको फॉलो करो, सब्सक्राइब करो और बेल आइकन दबाना मत भूलना. ये आप मैंने इनको पूरा गांव दिखाया है अपना अच्छे से एकदम. अब मैं विजयवाड़ा आऊँगा, मैं अन्ना आपको मेरे को विजयवाड़ा घुमाएंगे. अब जरूर 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 घुमाऊंगा, मैं जरूर घुमा के दिखाऊंगा. हाँ, लाइक सब्सक्राइब जरूर करना प्लीज़ भाई. ओके ओके, थैंक यू. लाइक शेयर सब्सक्राइब. फिर से बोलना. लाइक सब्सक्राइब करना भाई. ఓకే, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చినట్లయితే ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాను. విలేజ్ లైఫ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. బాయ్.